ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో ఎంత వచ్చింది, ఎంత సరఫరా జరిగింది, ఎంతమందికి ఎంత ఎరువు అందింది, ఎంత పక్కదారి పట్టింది, ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము. నేను మా బీఆర్ఎస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, అందరూ కూడా దయచేసి రాబోయే వారం రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సొసైటీ కేంద్రాల్లో ఈ ఎరువుల పంపిణీ కాడికి మనం పోవాలి, రైతులతో మాట్లాడాలి. ఆనాటి పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో వారికి గుర్తు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనాటి రోజులు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో, మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు గమనించి మరి ధైర్యం కోల్పోకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ధైర్యం కోల్పోకుండా పోరాటానికి నడుం బిగించాలని మేము మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ